రైట్ ఇక అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు ఏర్పాట్లు చేశారు. 6,000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశామంటున్న గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ సభ ప్రారంభం కానుంది. మనతో పాటు కూడా అంటే భారీ ఎత్తున ప్రభుత్వం ఇప్పటికి ఏర్పాటు చేస్తుంది. మనతో పాటు కూడా ప్రధాని సభ గురించి చెప్పేందుకు కూడా గుంటూరు ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ సభ ఏర్పాట్లు ఎలా చేస్తారు సార్? మొత్తం అంటే ఎప్పుడు షెడ్యూల్ ఎలా, అంటే ప్రధాని ఎప్పుడు రాబోతున్నారు, ఎప్పుడు కార్యక్రమం ప్రారంభమవుతుంది సార్? మొత్తం ప్రైమ్ మినిస్టర్ సార్ 3:10కి ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తర్వాత మనకు 3:30 నుంచి ఆల్మోస్ట్ 5 o'clock వరకు పబ్లిక్ మీటింగ్ ఉంది. తర్వాత ప్రైమ్ మినిస్టర్ సార్ బయలుదేరుతారు. సార్ అంటే మీరు అంటే దాదాపు 5 లక్షల మంది ప్రజలు వస్తారని చెప్పి ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీనికి పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు చెప్పండి సార్? ఓన్లీ భద్రతా చర్యలు అంటే ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేస్తారు? మొత్తం మన దాదాపు 6,000 మంది మన పోలీస్ బలగాలు వేసుకోవడం జరిగింది. దీంట్లో ఎస్పెషలీ ట్రాఫిక్, తర్వాత ఏరియా డామినేషన్, విఐపీస్ మూవ్మెంట్ ఉన్నాయి, ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఏరియా డామినేషన్, గ్రే హౌన్స్, ఆక్టోబస్తో పాటు క్లోజ్ ప్రొటెక్షన్. అది కాకుండా సివిల్ పోలీస్ దాదాపు ఒక 4,500 మంది ప్రొటెక్షన్కి ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా దాదాపు ఒక 18 మంది వరకు మనము దీనికి బందోబస్తుకి డ్రా చేయడం జరిగింది. యాక్సెస్ కంట్రోల్ కూడా చూసుకుంటున్నాము. సో అన్ని కూడా ప్రాపర్గా బందోబస్తు చేసుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా ట్రాఫిక్ అంటే ఇప్పుడు వచ్చేటప్పుడు ఇబ్బంది ఉండదు సార్, పోయేటప్పుడు ట్రాఫిక్ కొద్దిగా ఇబ్బంది ఏర్పడకుండా ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా మీ గుంటూరు జిల్లా పోలీసు తరపున ఎలాంటి చర్యలు చెప్పండి సార్? ట్రాఫిక్ వెళ్తున్నప్పుడు కూడా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే అందుకే ఒక ఆల్మోస్ట్ 9 రూట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. బస్సు కొంతగా మెల్లమెల్లగా పంపిస్తాం. మనకేమీ అర్జెన్సీ లేదు. ఏది ఫస్ట్ బస్సు పార్కింగ్ ఎలాగా పెట్టామో అలాగనే పంపిస్తాం. వెహికల్ అలాగా వీఐపీకి సపరేట్ రూట్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా 7 రూట్స్ పబ్లిక్ ఇవ్వడం జరిగింది. రోడ్స్ కూడా అన్ని బీటీ రోడ్ ఆల్మోస్ట్ 15-20 డేస్గా వర్క్స్ కూడా పెట్టడం, రోడ్ ఎక్స్పాన్షన్, ఎక్కడెక్కడ చోకింగ్ పాయింట్ ఉందో ఎక్స్పాండ్ చేయడము, సీసీటీవీ కెమెరాస్, మ్యాన్ ప్యాక్తో పాటు పెట్టడం అనేది ఆల్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ట్రాఫిక్ ఏమి ఇబ్బంది లేకుండా చేయడం అనేది మన మెయిన్ క్వశ్చన్ సార్. అంటే వర్షం పడుతుంది అవకాశం అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. వర్షం పడితే మీరు ఎలా అప్రమత్తంగా ఉన్నారు సార్? ఎలాంటి వర్షం వచ్చిందంటే మనకి పార్కింగ్ అనేది ఛాలెంజింగ్ కాబట్టి ఇక్కడ రోడ్స్ ఆల్మోస్ట్ మీకు దాదాపు ఈజీగా ఒక 100 kilometers వరకు మనకు రోడ్స్ అవైలబిలిటీ ఉంది. ఒకవేళ వర్షం ఏదైనా వచ్చిందంటే రోడ్స్లో మన బస్సెస్ని పెట్టుకోవచ్చు అన్నది ఇప్పటికీ ప్లాన్ చేస్తాం. ఇది మొత్తం చూసుకున్న మటుకు ఏదైతే ప్రధాని సభకు సంబంధించి కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చెప్తున్నారు. ప్రత్యేకంగా చూసుకుంటే ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా 11 రూట్లు ఏర్పాటు చేసి 11 చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేసాం. అలాగే 8 చోట్ల ప్రజలు వచ్చి రాకపోకలు సాగేందుకు కూడా రూట్లు ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా గుంటూరు జిల్లా ఎస్పీ చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 6,000 మంది పోలీస్ భద్రత ఏర్పాటు చేశామని చెప్పేసి దీంతో పాటు చూసుకుంటే 18 మంది ఐపీఎస్ అధికారులు కూడా ప్రత్యేకంగా ఈ ప్రధాని సభకు సంబంధించి కూడా ఏర్పాట్లు ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తామని చెప్పేసి కూడా గుంటూరు జిల్లా ఎస్పీ చెప్తున్నారు. కెమెరామెన్ సురేంద్రతో శ్రీనివాస్, అమరావతి ప్రాంగణం నుంచి.